ఓం నమో భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం మొదటి సంపుటం 3వ స్కందం విదుర మైత్రేయ సంవాదం 5వ భాగం. ఈ విధంగా చెప్పిన మైత్రేయుణ్ణి చూచి విదురుడు ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. జనులందరికీ వందనీయుడవైన మైత్రేయ, విష్ణువు అంతర్ధానమైన అనంతరం బ్రహ్మదేవుడు దేహ సంబంధంతో మానవ సంబంధం గల ఈ సృష్టిని ఏ విధంగా చేశాడు? అమోఘమైన ఆలోచనలు కలవాడవు, దయా సముద్రుడవు, ఇదంతా నాకు చక్కగా వివరించి చెప్పు అని అడుగగా ఆ మునిశ్రేష్ఠుడైన మైత్రేయుడు విదురునితో ఇట్లా అన్నాడు. విష్ణుదేవుడు అనుగ్రహించిన వరముల ప్రభావం వల్ల బ్రహ్మ 100 దివ్య సంవత్సరాలు భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. అప్పుడు మహావాయువు వీచింది. ఆ గాలికి తన నివాసమైన పద్మం చలించింది, నీరు చలించింది. అది చూచి బ్రహ్మదేవుడు తన తపశ్శక్తి చేత వృద్ధి పొందిన బ్రహ్మ విద్యాబలంతో వాయువును నిరోధించాడు. ఆ మహాజలాన్నంతా ఒక్క పర్యాయంగా త్రాగాడు. అనంతరం పైకి చూడగా ఆకాశమంతటా నిండి ఉన్న జలం కనిపించింది. వారిజ సంభవుండు బుధవంజుడు చిత్తమునందలంచే దైత్యారి భయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతాహారి రమాసతీ హృదయహారి నుదారి విదూర భూరి సంసారి భవ ప్రహారి విలసన్నుత సూరి నఘారి నయ్యడన్. పండితులకు వందనీయుడైన పద్మ సంభవుడు తన హృదయంలో రాక్షసులకు శత్రువైన వాడు, జలాలలో విహరించువాడు, అందమైన హారాలు ధరించినవాడు, సమస్త దేవతల చేత నమస్కరింపబడేవాడు, లక్ష్మీదేవి హృదయాన్ని అపహరించినవాడు, ఉదారుడైనవాడు, సంసార దుఃఖాలను దూరం చేసేవాడు, భవబంధాలను తెంచివేసేవాడు, విద్వాంసులు వినుతించేవాడు, పాపాలను పటాపంచలు గావించేవాడు అయిన భగవంతుణ్ణి తన మనస్సులో ధ్యానించాడు. అట్లు దలచి సరోజజుడంబుజమును గగన తలమున జూచియా కమల కోసలీనమయ్యున్న లోక వితానములను నొయ్యబొడగని హరిచే నియుక్తుడైన వానిగా దన్ను దలచి యవ్వనరుహంబు లోపలికి బోయి మున్నందులోననున్న ముజ్జగంబుల జూచి ఇమ్ముల సృజించె మరి చతుర్దశ భువనముల్ మహిమ చేసి. ఇలా ధ్యానించగా బ్రహ్మదేవునికి ఆకాశంలో ఒక పద్మం కనిపించింది. ఆ తామర రేకులలో దాగి ఉన్న లోకాలన్నీ కనిపించాయి. అప్పుడు బ్రహ్మ తాను శ్రీహరిచే నియమింపబడిన వాడనని భావించాడు. మెల్లగా ఆ తామర పువ్వులోనికి ప్రవేశించాడు. మున్ముందుగా అందులో ఉన్న 3 లోకాలను ఆలోకించాడు. తర్వాత మహత్తరమైన తన శక్తినంతా వినియోగించి 14 భువనాలను చక్కగా సృష్టించాడు. పరగ సుధాసన తిర్యజ్ఞర వివిధ స్థావరాధి నానా సృష్టి స్ఫురణన జుండనరించం వరువడి నిష్కామ ధర్మ ఫలరూపమునన్. ప్రతిఫలం ఆశించిన తన పరమధర్మానికి ఫలస్వరూపంగా దేవతలు, పశుపక్షాదులు, మనుష్యులు, అనేకాలైన స్థావరాలు మొదలైన వాటితో కూడిన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు. ఈ విధంగా చతుర్ముఖుడు లోకాలను సృష్టించాడని మైత్రేయుడు విదురునకు చెప్పాడు. విదురుడు దురితావని వృద్విదురుడు మునివరుని జూచి ప్రియము మనము నంగదురగనిట్లని పలికెనతి దురంతం వైన విష్ణుదేవుని మహిమన్. అమరి భువనంబులతని కాలాఖ్యతయును గణుతిసేయు తదీయ లక్షణములద్ధి నాకు నెరిగింపు మయ్య వివేక చరిత అనిన మైత్రేయుడ విదురునకుననియే. అప్పుడు కొండల్లాంటి పాపాలను ఖండించడంలో వజ్రాయుధం వంటి వాడైన విదురుడు హృదయంలో పొంగి పొరలే సంతోషంతో మైత్రేయుణ్ణి చూచి, అంతు చిక్కని మహావిష్ణువు మహిమ వల్లనే ఈ లోకాలన్నీ విలసిల్లాయి కదా, అటువంటి పరాత్పరుని కాలస్వరూపాన్ని, దాన్ని గణించే విధానాన్ని, దాని లక్షణాలను వివేకవంతుడవైన నీవు నాకు విశదీకరించు అని అడిగాడు. అప్పుడు విదురునితో మైత్రేయుడు ఇట్లా అన్నాడు. ఆద్యంత శూన్యంబు నవ్యంబైతగు తత్వమింతకు నుపాదానమగుట గుణ విషయములు గైకొని కాలమును మహదాది భూతములు దన్నాశ్రయింప కాలానురూపంబు గైకొని ఈ సుండుదన లీలకైతనుదా సృజించగరమొప్పనఖిల లోకములందుదానుండు తనలోన నఖిలంబు దనరుచుండుగాన విశ్వమునకు కార్య కారణములు దాన
ఎమ్మహాపురుషుని తనువు వలన బాసి విశ్వంబు వెలియై ప్రభాసమొందె మానితాచార ఈ వర్తమాన సృష్టి. సదాచార సంపన్నుడవైన విదురా విను. మొదలు తుదా లేనిది తరిగిపోనిది అయిన తత్వమే ఈ సృష్టికంతటికి ప్రధాన కారణం. అందువల్ల గుణాలు, ఇంద్రియార్థాలు, మహత్తు, పంచభూతాలు తన్ను ఆశ్రయించగా ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై వినోదానికై తనను తాను సృష్టించుకున్నాడు. ఈ విధంగా సృష్టించిన సమస్త లోకాలందు ఈశ్వరుడుంటాడు. ఈ ఈశ్వరుని యందు సమస్త లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము, కారణము రెండూ తానే. ఆ పరమ పురుషుని శరీరం నుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుతూ ఉన్నది. ఈ విధంగా వర్తమాన సృష్టి ఏర్పడింది. తెరగొప్ప నఖిల విశ్వము పురుషోత్తము మాయ చేత బుట్టుం బెరుగున్ విరతిం బొందుచునుండుం కరమర్ధిన్ భూత భావి కాలములందున్. పురుషోత్తముని మాయ వల్ల ఈ జగత్తు అంతా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తూ ఉంటుంది. ఇట్లాగే పూర్వకాలంలో జరిగింది, భవిష్యత్ కాలంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. అటువంటి సృష్టి 9 విధాలు. వానిలో ప్రాకృతాలు, వైకృతాలు అనేవి కాల, ద్రవ్య, గుణాలు అనే 3 విధాలైన భేదాలచే పరస్పరం సంకరమవుతూ ఉంటాయి. అందులో మహత్తత్వం మొదటి సృష్టి. అది నారాయణుని సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకార తత్వం రెండవ సృష్టి. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అనే పంచ తన్మాత్రల ద్రవ్య శక్తితో కూడిన పృథివీ మొదలైన పంచభూతాల సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అను 10 ఇంద్రియాల పుట్టుక 4వ సృష్టి. సాత్వికాహంకారం వల్ల పుట్టిన దేవతాగణాల సృష్టి 5వ సృష్టి. అది కేవలం మనోమయమై ఉంటుంది. ప్రాణి సమూహానికి అజ్ఞానకృతాలైన ఆవరణ విక్షేపాలు కలిగించే తామస సృష్టి 6వది. ఈ 6ను భగవంతుని లీలా విలాసాలైన ప్రాకృత సృష్టులు. ఇక 7వది మొదలుగా వైకృత సృష్టులను వినిపిస్తాను విను. పూలు పూయకుండానే ఫలించే రావి, మేడి, పనస, మర్రి మొదలైన వనస్పతులు, పూచి ఫలించిన వెంటనే నశించిపోయే వడ్లు, యవలు, పెసలు మొదలైన ఓషధులను, పైకి ఎగబ్రాకటానికి అవకాశం లేని మాలతి, మల్లె మొదలైన తీగలు, గట్టి బెరడు కలిగిన వెదుళ్ళు మొదలైనవి, నేలలో దృఢమైన వేళ్లు కలిగి నేలపై బాగా విస్తరించే లతా విశేషాలైన దుబ్బులు, పొదలు, పుష్పించి ఫలాలనిచ్చే మామిడి మొదలైన వృక్షాలను, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెళ్ళుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలవై కదిలిపోలేని ఈ 6 7వ సృష్టి. ఇక 8వ సృష్టిలో 28 భేదాలున్నాయి. రేపు అనే జ్ఞానం లేనివై, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి గలవై, వాసన చూచి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ మనస్సులో పెద్దగా ఆలోచన చెయ్యలేనివై, చీలిన గిట్టలు కలిగినవైన ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు ఈ 9ని, చీలని గిట్టలు కలవైన గాడిద, గుర్రము, కంచర గాడిద, గౌర మృగం, శరభ మృగం, చమరీ మృగం ఈ 6ను, 5 గోళ్లు కలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదుపంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ 12ను, ఇవన్నీ భూచరాలు. మొసలి మొదలైన జలచరాలున్ను, రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, జక్కవ పిట్ట, కాకి, గుడ్లగూబ మొదలైన ఆకాశాన సంచరించే తిర్యక్కుల సృష్టి 8వ సృష్టి. ఇక 9వది మానవ సృష్టి. ఇది రజోగుణంతో పురికొల్పబడి కర్మలు చేయడంలో నేర్పు కలిగి దుఃఖంలో కూడా సుఖాన్ని కోరేది. ఈ 3 విధాలైన సృష్టులు వైకృత సృష్టులు. ఇక దేవసర్గాన్ని గుర్చి విను. అది కూడా 8 విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు, సురాదులు 3 భేదాలు, గంధర్వులు, అప్సరసలు 1, యక్షులు, రాక్షసులు 1, భూత ప్రేత పిశాచాలు 1, సిద్ధచారణ విద్యాధరులు 1, కిన్నర కింపురుషులు 1. ఈ 8 కలిసి దేవసర్గం అయింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు నిర్మించిన 10 విధాలైన సృష్టులను నీకు తెలిపినాను.
ఇక మనువులను మన్వంతరాలను తెలుపుతాను. కల్పారంభాలలో ఇదే విధంగా తన్ను తాను సృజించుకునేవాడును, మొక్కవోని తలంపు కలవాడును అయిన మహావిష్ణువు రజోగుణంతో కూడిన వాడై సృష్టికర్తయై తన స్వరూపమే అయిన విశ్వాన్ని సామర్థ్యం వల్ల కల్పించాడు. ఆ ఈశ్వరుని మాయా విశేషం వల్ల ఈ సృష్టిలో నదులలోని నీటి సుడులలో పడి తిరిగే చెట్లలాగే ముందు వెనుకలు తెలియకుండా ఉంటాయి. ఈ కల్పంలో ఉన్న దేవతలు, రాక్షసులు మొదలైన వారు ఇలాగే ప్రతి మన్వంతరంలోనూ ఆయా నామరూపాలతో వ్యవహరింపబడతారు. మళ్ళీ ఇందులో ఒక విశేషమున్నది. అదేమంటే కౌమార సర్గం అనేది దేవసర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతముల రెండింటి స్వభావము కలిగినది. అందులో దైవత్వము, మనుష్యత్వము కలిసి ఉంటాయి. ఇదే సనత్కుమారాది సర్గం. సఫల సంకల్పుడైన పురుషోత్తముడు తనకు తానై ఈ విధంగా వివిధ భేదాలతో కూడిన విశ్వాన్ని కల్పించాడు అని మైత్రేయుడు విదురునితో పలికి కాలస్వభావం వివరించాలనుకున్నవాడై ఈ విధంగా అన్నాడు. భువిదన కార్యాంశమునకునంతమునన్య వస్తు యోగంబునే వలన లేక ఘటపటాదిక జగత్ కార్యంబునకు నిజ సమవాయ కారణత్వమున బరగి జాల సూర్య మరీచి సంగత గగనస్థమగుత్ర సరేణు షడం సమరయ పరమాణువయ్యదత్ పరమాణువం దర్కగతి ఎంత దడవు దత్కాల మగును సూక్ష్మకాలంబు వినుమది సూర్య మండలంబు ద్వాదశ రాస్యాత్మకం వనంగా కలుగు జగముననొక ఏడు గడచి చనిన కాలమెంతగు నది మహత్కాలమనగా. భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో సంయోగం కూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు తయారయ్యే తీరు ఒకటి, సృష్టి కార్యం మరి ఒకటి. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే మట్టి ఉపాదాన కారణం. 2 మట్టిని కుండగా రూపొందించటం అనగా సమవాయ కారణం. కుండను చేసేవాడు 3 నిమిత్త కారణం అవసరం. అట్లే పట నిర్మాణం ప్రతి ఉపాదానం. దారాలు, నేత సమవాయి. వస్త్ర నిర్మాత నిమిత్తం. లోకంలో ఏ కార్యానికైనా పై 3 అవసరం. భగవత్ సృష్టిలో భగవంతుడి సమవాయ కారణం కూడా అవుతాడు. ఇక సృష్టిని ముక్కలు ముక్కలుగా ప్రస్తరిస్తే ఏర్పడే సూక్ష్మాతి సూక్ష్మాంశానికే పరమాణువు అని పేరు. సూర్యుని కాంతి కిటికీలో నుంచి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే చిన్న చిన్న రేణువులలో 6వ భాగానికి పరమాణువు అని పేరు. ఆ పరమాణువుపై ఒక ప్రక్క నుండి మరి ఒక ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలానికి సూక్ష్మకాలం అని పేరు. సూక్ష్మకాలాన్ని కేవలం ఊహించుకోవలసిందే. అది మిక్కిలి అత్యల్పమైన కాల పరిమాణం. సూర్యుడు, మేషం మొదలైన 12 రాశులలో పయనించే కాల పరిమాణం పేరు మహత్కాలం. దీనికే సంవత్సరం అని పేరు. మహత్కాలానికి సూక్ష్మకాలానికి మధ్యనున్న వివిధ కాల పరిమాణాలు మునుముందు వివరింపబడతాయి. 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 100 త్రుటులు వేధ, 3 వేధలు ఒక లవం, 3 లవాలు ఒక నిమేషం, 3 నిమేషాలు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు, 15 లఘువులు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం. అట్టి నాడులు 6 కాని 7 కాని అయినచో మనుష్యునకు ఒక ప్రహరం అవుతుంది. దానినే యామమని లేక జాము అని అంటారు. దిన పరిమాణాన్ని తెలిపే నాడిని కొలిచే విధానం చెబుతాను విను. 6 పలాల రాగితో పాత్ర సిద్ధం చేసి 4 మినుపగింజల బరువు గల బంగారుతో 4 అంగుళాల పొడవైన కమ్మీ తయారు చేసి దానితో ఆ పాత్ర క్రింద రంధ్రం చేస్తే ఆ రంధ్రం గుండా తూమెడు నీరు పూర్తిగా క్రిందకు రావటానికి అనగా క్రిందకు కారటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలాన్ని ఒక నాడి అంటారు. 4 జాములు ఒక పగలవుతుంది. అదేవిధంగా 4 జాములు ఒక రాత్రి అవుతుంది. పగలు రాత్రి కలిస్తే మానవులకు ఒక దినం. 15 దినాలు ఒక పక్షం. శుక్లపక్షం, కృష్ణపక్షం అని పక్షాలు 2. ఈ 2 పక్షాలు కూడి ఒక నెల. అది పితృదేవతలకు ఒక దినం. 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు ఒక ఆయనం. దక్షిణాయనం, ఉత్తరాయణం అని ఆయనాలు 2. ఈ 2 కలిసిన 12 నెలలు ఒక్క సంవత్సరం. ఈ సంవత్సరం దేవతలకు ఒక్క దినం అవుతుంది. 100 సంవత్సరాలు మానవులకు పరమాయువు.
కాలమే ఆత్మగా గల సూర్య భగవానుడు గ్రహాలతో నక్షత్రాలతో కూడిన తారాచక్రంలో ఉన్నవాడై పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతమైన కాలంలో 12 రాసులను చుట్టి వస్తాడు. ఈ విధమైన సూర్యగమనం వల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం అనే భేదాలతో సంవత్సర కాలం ఏర్పడుతుంది. ఇది సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. ఈ 5 విధానాలైన వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్యుడు విత్తనాల నుండి అంకురాలు మొలకెత్తించినట్లు కాలరూపమైన తన శక్తితో జీవ సృష్టిని అనుకూలం చేసుకుంటూ ఆయుస్సు మొదలైన వారిని హరిస్తూ మానవుల విషయాసక్తిని విస్తరింపజేస్తూ కోరికలు కలవారికి యజ్ఞాల ద్వారా స్వర్గ ఫలాన్ని సమకూరుస్తూ ఆకాశంలో పరుగులు తీస్తూ ఉంటారు. పైన చెప్పిన 5 విధాలైన వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్య భగవానుణ్ణి పూజించు అని మైత్రేయుడు పలుకగా విదురుడు ఈ విధంగా అన్నాడు. నరపితృసుర పరమాయు పరిమాణములెరుగ నాకు బలికితివి మునీశ్వర ఎరిగింపు త్రిలోకోపరిలోక విలోకనైక పరులగు వారిన్. ఓ మునీశ్వర, నరులు, పితృదేవతలు, దేవతలు వీరి పరమాయువుల పరిమాణాలను తెలిపావు. ముల్లోకాలు, పైలోకాలు దర్శించే వారి విశేషాలు వివరించు. పూనిన యోగ సిద్ధిదగబొందిన నేత్రయుగంబునన్ బహిర్జ్ఞానము గల్గియుండి భువనంబుల జూచుచునుండు వారికిన్ మానుగ గల్గు కాలగతి నాకెరింగింపు మునీంద్ర నావుడు నానయశాలి యవ్విదురు నాదరమొప్పగ జూచి ఇట్లనున్. ఓ మునీంద్ర, దృఢమైన యోగ సిద్ధి వల్ల ప్రాప్తించిన నేత్రాలతో బాహ్య జ్ఞానం కలిగి లోకాలను ఆలోకించే వారికి కలిగే కాల పరిమాణం ఎటువంటిదో నాకు తెలుపు అనగా మహనీయుడైన మైత్రేయుడు విదురుని ఆదరపూర్వకంగా వీక్షించి ఈ విధంగా అన్నాడు. జననుత కృతయుగ సంఖ్య 4000 దివ్య వర్షములు దదీయ సంధ్యలెనిమిది 100 విను త్రేత వత్సర 3 దదీయ సంధ్యలారు 100 ద్వాపరము 2000 వత్సరముల గలయు సంధ్యలోలి 100 గలియుగము సహస్ర వర్షములు సంధ్యాంశమరయ 200 నిల్చియుండు జువ్వే ఎనగ సంధ్యాంశ మధ్యంబునందు ధర్మమతిశయించును సంధ్యాంశమందు ధర్మమల్పమై కానబడుచుండు ననఘచరిత. జనుల అభిమానం అందుకున్న పవిత్ర చరిత విదురా విను. కృతయుగం 4000 దివ్య సంవత్సరాలు ప్రమాణం కలిగినది. దాని సంధ్యాకాలం 800 ఏండ్లు. ఒక యుగానికి మరొక యుగానికి మధ్యకాలాన్ని సంధ్య అంటారు. త్రేతాయుగ ప్రమాణం 3000 దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం 600 ఏండ్లు. ద్వాపరయుగ ప్రమాణం 2000 దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం 400 సంవత్సరాలు. కలియుగ ప్రమాణం 1000 దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం 200 సంవత్సరాలు. ఈ సంధ్యాంశాల మధ్య కాలంలో ధర్మం అధికంగా ఉంటుంది. సంధ్యాంశంలో ధర్మం అల్పమై ఉంటుంది. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో 1 పాదంతోనూ నడుస్తూ ఉంటుంది. పాద విభేదంబున మర్యాదలను దరుగు అధర్మమా కొలది నయుత్పాదిల్లి వృద్ధి పొందు ధరాది విజులు పాప బుద్ధిరతులగుదురిలన్. ఈ పాదాల వ్యత్యాసం వల్ల ప్రజలు అదుపు తప్పి నడుస్తారు. అధర్మం ఆవిర్భవించి అభివృద్ధి పొందుతుంది. బ్రాహ్మణులు విపరీత బుద్ధులై అపమార్గాలలో అడుగు పెడతారు. భూభువస్వర్లోకముల కంటె బొడుగునగడు నొప్పు సత్యలోకంబునందు నుండు బ్రహ్మకు చతుర్యుగ సహస్రములేగ దివమొక్కటియగు రాత్రియును నిట్లచన దాత నిద్రవో జగములడంగు మేల్కని చూడ మరల లోకములు పుట్టుద దినమ్మున చతుర్దశ మనులగుదురందొక్కొక్క మనువున కొనర దివ్యయుగములోలిని దెబ్బది యొక్క మారుసనిన మనుకాలమయ్యన మనుకులంబుసురలు మునులును సప్తర్షులరయ భగవదంశమున బుట్టి పాలింతురఖిల జగము. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటే పైన సత్యలోకం ఒకటుంది. అందుండే బ్రహ్మకు యుగ చతుష్టయాలు 1000 గడిస్తే 1 దినం అవుతుంది. అట్లే రాత్రి కూడా. బ్రహ్మ నిద్రపోతే లోకాలకు ప్రళయం వస్తుంది. మేల్కొని చూస్తే మళ్లీ లోకాలు ఆవిర్భవిస్తాయి. బ్రహ్మదేవుని ఆ 1 దినంలో 14 మనువులు ఉద్భవిస్తారు. వారిలో ఒక్కొక్క మనువు కాలం 71 దివ్య యుగాలు. దీనినే మన్వంతరం అంటారు.
దేవతలు, మునులు, సప్తర్షులు భగవంతుని అంశంతో మనువులై పుట్టి లోకాలను పాలిస్తారు. హరిపితృ సుపర్వతిర్యజ్ఞర రూపములంజనించి నయమున మన్వంతరముల నిజ సత్వంబున పరిపాలించును జగంబు పౌరుషమొప్పన్. ఈ మన్వంతరాలలో శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాల్లో ఉద్భవించిన వాడై ఆత్మశక్తితో పౌరుష ప్రతాపాలతో విశ్వాన్ని పరిపాలిస్తాడు. క్రమమున ద్రైవర్గిక సర్గము సెప్పం బడ సరోజ గర్భుడు దివసాంతమున దమ పిహిత పరాక్రముడై శయనించు నిద్రగై కొనియంతన్. క్రమంగా 3 వర్గాల సృష్టి విశేషాలను చెప్పాను. బ్రహ్మ పగలు పూర్తి కాగానే రాత్రి రాగానే నిద్రపోతాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అంధకారంతో ఆవరింపబడతాయి. ఆ రాత్రి భువనత్రయము దమ పిహితమై భాను చంద్రులతో విలీనమైన సర్వాత్ముడగు హరి శక్తి రూపం వై కడగి వెలుంగు సంకర్షణాగ్ని భువనత్రయంబును దవిలి దహింపనయ్యనల కీలల బొడమిన మహోష్మమలమిన గమిలి మహర్లోకవాసులు జనలోకమునకును జనుదురపుడు విలయ సమయ సముత్కట విపుల చండవాత ధూతోర్మిజాల దుర్భారవార్ది భువనములు ముంచు నమ్మూడు భువనములను తత్పయో రాశి మీద పద్మావిభుండు. ఆ రాత్రి 3 లోకాలు సూర్యచంద్రులతో పాటు కటిక చీకటిలో కప్పబడి ఉంటాయి. సర్వాత్ముడైన విష్ణుదేవుని శక్తి రూపమైన సంకర్షణాగ్ని విజృంభిస్తుంది. ఆ అగ్ని జ్వాలలు ముల్లోకాలను దహించి వేస్తాయి. తీక్షణమైన ఆ మంటల వేడికి తట్టుకోలేక తపించి మహర్లోకవాసులు జనలోకానికి వెళుతారు. అప్పుడు ఆ ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీస్తాయి. ఆ వాయువేగానికి ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగిన మహాసముద్ర జలాలు 3 జగాలను ముంచివేస్తాయి. ఆ మహాసముద్ర మధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు. చారు పటీరహీర ఘనసార తుషారమరాళ చంద్రికాపూర మృణాల హార పరిపూర్ణ సుధాకర కాస మల్లికాసార నిభాంగ శోభిత భుంజగమ తల్పమునందు యోగ నిద్రారతి జందియుండు జఠర స్థిత భూర్భువరాదిలోకుడై. అందమైన మంచి గంధంలాగా, వజ్రంలాగా, కర్పూరంలాగా, హిమపూరంలాగా, రాయంచలాగా, వెన్నెల వెల్లువలాగా, మృణాల వల్లరిలాగా, ముత్యాల హారంలాగా, పున్నమ చందమామలాగా, రెల్లు పువ్వులాగా, మల్లె మొగ్గలాగా, తెల్లని కాంతులు వెల్లి విరిసే శేషశయ్య మీద యోగ నిద్రాముద్రితుడై చల్లగా శయనించి ఉన్న ఆ నల్లనయ్య ఉదరంలో ఎల్ల లోకాలు విలసిల్లుతూ ఉంటాయి. జనలోక నివాసకులబ్ధిని వినుతింపగనతుల దివ్య ప్రభచే ధనరుచుమీలిత నిజలోచనుడై వసించునతడు సముచిత లీలన్. జనలోక నివాసులైన పుణ్యాత్ములు ఎన్నో విధాల సన్నుతులు చేస్తుండగా సాటిలేని మేటి వెలుగులు వెదజల్లుతూ పన్నగరాజ తల్పం మీద కన్నులు మోడ్చి స్వామి చక్కగా శయనించి ఉంటాడు. ఈ విధంబున కైకొని బహువిధ కాలగత్యుపలక్షితములై యహోరాత్రతతులు జరుగ శతవత్సరంబులు జనులకు పరమాయువైన రీతిని పంకజాసనునకు పరమాయువగు శతాబ్దంబులందుల సగమరిగిన నదియు పరార్ధమండ్రుగాన పూర్వార్ధంబు గడచుట చేసి ద్వితీయ పరార్ధంబు దీని పేరు గడగి పూర్వ పరార్ధాది కాలమందు బ్రహ్మకల్పాఖ్యనంతయు బరగు నందు బ్రహ్మయుదయుంచుటం చేసి బ్రహ్మకల్పమనయు శబ్దాత్మక బ్రహ్మమనియు నెగడు. ఈ విధంగా అనేక విధాలైన కాల గమనంతో కూడిన అహోరాత్రాలు గడిచిపోతూ ఉంటాయి. మానవుల ఆయుః ప్రమాణం 100 సంవత్సరాలైనట్లే బ్రహ్మదేవుని పరమాయువు కూడా 100 సంవత్సరాలే. ఆ 100 సంవత్సరాల మొదటి సగాన్ని పూర్వపరార్థమని, రెండవ సగాన్ని ద్వితీయ పరార్థమని అంటారు. ఈ విధమైన పూర్వపరార్థ కాలం బ్రహ్మకల్పం అవుతుంది. ఆ కల్పం మొదట్లో బ్రహ్మ పుట్టడం వల్లనే దానిని బ్రహ్మకల్పం అని అన్నారు. దీనినే శబ్ద బ్రహ్మం అని కూడా అంటారు. వినువెన్నడు పంకజనాభుని నాభి సరసియందు భువనాశ్రయమై తనరిన పద్మము వడమును ననగాయది పద్మకల్పమన విలసిల్లున్. వినవయ్యా విదురా, అఖిల లోకాలకు ఆశ్రయమై ఉండే పద్మం నడిన నాభుని నాభి అనే సరస్సు నుండి ఉద్భవించిన కాలం పద్మకల్పంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వపరార్థం ఆదిలోనిదైన బ్రహ్మకల్పాన్ని గూర్చి చెప్పగా విన్నావు కదా. ద్వితీయ పరార్థం సంగతి విను. ఈ పరార్థం మొదట్లో హరివరాహ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహ కల్పం అనబడుతుంది. అటువంటి వరాహ కల్పం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.